నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 50 లక్షల మంది రైతులకు లబ్ధి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఏకకాలంలో వాహనాల తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 10.75 కోట్లతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్టర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు వాహనదారులను హెచ్చరించారు. గురువారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన వాహనాల తనిఖీలలో పట్టుబడ్డ సుమారు 100 మంది వాహనదారులకు శుక్రవారం డీఎస్పీ జనార్దన్ రావు డీఎస్పీ కార్యాలయం వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేనివారు, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారే ఎక్కువగా తనిఖీలలో పట్టుబడ్డారని, వారికి మొదటిసారి కింద జరిమానాలు విధించడం జరుగుతుందని, ఈసారి పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ముగ్గురెక్కచ్చా మేము వినడానికి మైకిల్ పెట్టుకుంటున్నావా? జరగకూడదని మేము కోరుకుంటాం. మీకోసమా మాకోసమా? ఆ ఫైన్ డబ్బులతో ఒక హెల్మెట్ వచ్చారు. గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో 1 గంట పాటు నాకాబందీ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము గమనించిన విషయాలు ఏంటంటే, బళ్ళు నెంబర్ లేకుండా తిరగడం, మైనర్ డ్రైవ్ చేయటం, ముగ్గురు కూర్చొని డ్రైవ్ చేయడం, తాగేసి డ్రైవ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవి పర్టికులర్గా వీళ్ళని వరకు మనం చేస్తే సుమారు 100 బైకులు, 8 ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ ఈ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర పెట్టాము. దీంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ తిరగకూడదు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగారు అంటే ఆ వెహికల్ని నేరం చేయడానికి కానీ, నేరం చేసి కానీ వారు వాడుతున్నారనే అభిప్రాయం పోలీసుకు ఉంటుంది. కాబట్టి దయించి ఎవరు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, పేర్లు రాసిన వాహనాలతో తిరగద్దండి. అవి సీజ్ చేసి ఇప్పుడైతే మేము ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, నంబర్ ప్లేట్లు కానీ రెక్టిఫై చేయించి వాటిని రికార్డు కరెక్ట్గా ఉంటే ఫైన్ వేసి వదిలిపెడతాం. నంబర్ ప్లేట్ లేకుండా రికార్డ్ ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళందరినీ కూడా ఆ బళ్ళు సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంవీఐ అథారిటీ, ఆర్టీఏ అథారిటీ కూడా ఇది పంపిస్తాం. ఇక ముందు నుంచి అందరూ మీ వెహికల్ నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా అన్నీ ఖచ్చితంగా తెనాలి పట్టణంలో అమలు చేయమని ఎస్పీ గారు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇది ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ ఇక్కడ ఆ వాహనదారులందరికీ అవేర్నెస్ కింద ఒక క్యాంపెయిన్ ప్రచారం నిమిత్తం పెట్టాము. వాళ్ళని ఈరోజు ఫైన్లు వేసి పంపుతాం. వెహికల్ లేనివన్నీ బళ్ళు సీజ్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఇట్లాగే గతంలో కంటే ఇప్పుడు యాక్షన్ అనేది గట్టిగా ఉంటుంది. దయించి అందరూ కూడా వెహికల్ ఓనర్స్ అందరూ అన్ని రికార్డులు సక్రమంగా పెట్టుకొని
పోలీసు వారికి సహకరించాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రి ఇప్పుడు వరకు 100 బైకుల వరకు పట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం. అవేర్నెస్ క్యాంపెయిన్ నిమిత్తం రికార్డులన్నీ సక్రమంగా ఉంటేనే వాటిని వదిలిపెడతాం, లేకపోతే వదిలిపెట్టాం. ఈ డ్రైవ్ అనేది తెనాలిలో కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎవరు వెహికల్స్ ఏ రికార్డు లేకపోయినా ఖచ్చితంగా మేము పట్టుకొని వాళ్ళని పనిష్మెంట్ కిందకి వెళ్ళే కన్నా మీరు వెహికల్ని ఇన్సూరెన్స్ కట్టుకోవడం, రికార్డు అప్డేట్ చేసుకుంటే తక్కువ డబ్బులతో అవుతుంది. మీకు ఇప్పుడు ఫైన్లు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి, గట్టిగా పెద్దగా అమౌంట్స్ పెంచేశారు ఇష్యూతో. ఆ ఫైన్లు కట్టే కన్నా మీరు రికార్డు అప్డేట్ చేసుకోవడం, సక్రమంగా పెట్టుకోవడం చేయడం మంచిది. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత మా స్టేషన్ వారీగా ఎస్ఐలు, సిఐలు వాటిని వెరిఫై చేస్తారు. నంబర్ ప్లేట్లు రికార్డు సక్రమంగా ఉన్నవి, అంత రికార్డు ఉన్నాయి వదిలిపెడతాం. రిమైనింగ్వి ఆర్టీ అథారిటీకి పంపిస్తాం. అవి కరెక్ట్ పత్రాలు, ఆ ఓనర్షిప్ ఉందా లేదా, లేకపోతే వాటిని 102 CRPC సీజ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణ 4, 5 వార్డులలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి మొత్తం 20,000 రూపాయలను 3 విడతలుగా రైతులకు అందించనున్నట్లు ఆలపాటి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. 50 లక్షల మంది రైతులకు పైగా 2,750 కోట్లకు పైగా రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శిస్తు వసూలుపై ఉన్న 85 కోట్ల రూపాయలను మాఫీ చేసినట్లు ఆలపాటి పేర్కొన్నారు. రైతుకు గత ప్రభుత్వం కనీస న్యాయం కూడా చేయలేదని, కానీ ఈనాడు గతంలో చేసిన అప్పులను, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చెల్లించిన కూటమి ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న రైతుల పట్ల నిరంతరం స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడని అన్నారు. ఒక్క రైతాంగానికే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆలపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సామాజిక పెన్షన్లను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈరోజు మరొక మహత్తరమైన రోజుగా కూటమి నాయకత్వంలో మనందరం కూడా భావించాలి. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అన్నదాత సుఖీభవ దాదాపు 50 లక్షల మంది రైతాంగానికి, ఒక్కొక్క కౌలు రైతుకి దాదాపు 20,000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు 3 విడతలుగా ఈ రోజున పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఈ 3 విడతల కార్యక్రమంలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఈరోజు దాదాపు 50 లక్షల పైగా 2,750 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది.
అంతేకాకుండా 85 కోట్ల రూపాయలు శిస్తు వసూలుపై ఉన్న వడ్డీని కూడా మాఫీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతు గురించి ఆలోచించిన ప్రభుత్వం కాదు. రైతుకు దక్కాల్సినటువంటి కనీస న్యాయం కూడా చేయలేనటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈనాడు గతంలో చేసిన అప్పులు కూడా, గతంలో ఇవ్వాల్సిన రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి పంటల తాలూకా బకాయి కూడా దాదాపు 1700 కోట్ల రూపాయలు తీర్చినటువంటి కూటమి నాయకత్వాన్ని మనందరం కూడా ఒకసారి హర్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ తెలిసిందే, రైతు పక్షపాతి. రైతుకి ఏది కావాలో దాని గురించి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నిరంతరం గళం విప్పే మనిషి. అందుకని గతం ప్రభుత్వం రైతులకి ఇన్సూరెన్స్ కడతానని కట్టకపోయిన సందర్భంలో ఆనాటి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసినటువంటి నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాదు పట్టసీమ ద్వారా ఈ ప్రాంతాన్నంతా కాపాడినటువంటి అపర భగీరథుడు. ఈరోజు ఈ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా ఉండటానికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేయటమే కాకుండా ఎవరైతే వితంతువులుగా ఉన్నారో దాదాపు 1,00,000 మందికి వితంతువులకి ఈ రోజున కొత్తగా పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నిరంతరం పేదవాడి గురించి ఆలోచించే ప్రభుత్వం. ప్రభుత్వం పేదవాడి యొక్క సంక్షేమాన్ని, పేదవాడి యొక్క ఆకలిని తీర్చే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రకంగా ఈ రోజున 2000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేయడమే కాకుండా ఈ రోజున ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కొత్త పెన్షన్లు కూడా మరొక తడవలో ఇస్తామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ సంవత్సర కాలంలో గ్యాస్ కానీ, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు అయితే చదువుకుంటా ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా గతంలో లాగా పేక్ మామలాగా యాక్షన్ చేయకుండా ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తూ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో కళ్లజొల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు తెనాలి పట్టణ చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్లోని విద్యార్థులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, కెన్యాలో స్థిరపడిన పెదరావూరు వాసి కొత్తపల్లి కృష్ణమోహన్ల ఆర్థిక సహకారంతో కళ్లజోళ్లు పంపిణీ చేశారు. రోటరీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రోటరీ ఇమిడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, మల్లాది అర్జున్, పెదరావూరు గ్రామం ప్రముఖ నాయకులు పాలడుగు సురేంద్ర, రోటరీ సభ్యులు కన్నెగంటి మురళీకృష్ణ, ఆలపాటి కిరణ్ చౌదరి, వీరవల్లి శ్రీధర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్లో 117 మంది విద్యార్థులకు అవసరమైనటువంటి కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కళ్ళజోళ్లకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు మా రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు దాని కార్యదర్శి ఈదర శ్రీనివాసరావు గారు సహకరించారు. ఈ సహకరించినందుకు వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఇప్పటివరకు ఒక 5 స్కూల్స్ మేము కంటి పరీక్షలు నిర్వహించాం. మిగిలిన జడ్పీ స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్లో కూడా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు అందించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చెంచురామానాయుడు హై స్కూల్లో లోగడ జరిపినటువంటి కంటి పరీక్షలకి ఆ రిజల్ట్స్ని బట్టి అవసరమైన విద్యార్థులకి కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు శ్రీనివాస్ గారు కలిసి విద్యార్థులకు సహాయం చేయడం జరిగింది. కళ్ళజోళ్ళన్నీను ఈ కార్యక్రమం
టెస్టులు చేసిన వాళ్ళు ఒక 100 మంది విద్యార్థులకి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు ఈ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఇక్కడ నల్లమోతు చెంచురామనాయుడు హై స్కూల్లో కొద్ది రోజుల క్రితం పిల్లలకి ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐ క్యాంప్లో 117 మంది పిల్లలకి కళ్ళజోళ్ళు అవసరమైన ఈ పిల్లలు ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్లు చూస్తాము, లేకపోతే ఎక్కువగా టీవీ చూస్తాం వల్ల వాళ్ళకి కళ్ళకు సంబంధమైన రుగ్మతలు రావటం, వాళ్ళకి సైట్ రావటం చాలా బాధాకరం. అది పిల్లలకు కూడా తెలియజేయడం జరిగింది. సెల్ ఫోన్లు టీవీలు ఎక్కువ చూడొద్దు, వాడొద్దు అని చెప్పడం జరిగింది. అట్లా ఈ రుగ్మత వచ్చిన 117 మంది పిల్లలకి ఈరోజు మా ట్రస్ట్ అయిన ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్, మా తండ్రి గారి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా కళ్ళజోళ్ళు వాళ్ళకి అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. తెనాలి పట్టణంలో పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నాకాబందీ నిర్వహించి 150 ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేశారు. నేరరహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దుతామని, అందులో భాగంగా వాహన తనిఖీలు చేపట్టామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. డీఎస్పీ జనార్దన్ రావుతో సహా పట్టణ సీఏలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలో పాల్గొన్నాయి. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని సుమారు 150 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చట్ట విరుద్ధమన్నారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ఆ వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ప్రజల సహకారంతోనే నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఏలు ఎస్ రమేష్ బాబు, మల్లికార్జునరావు, రాముల్ నాయక్, పొన్నూరు టౌన్ సీఏ వీణా నాయక్, ఎస్ఐలు ప్రకాష్ రావు, ఆనంద్, కోటేశ్వరరావు, నాగరాజు, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి టౌన్లో నాకాబందీలాగా నిర్వహించడం జరిగింది. 7 to 8 దాదాపు 7 to 8 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్లయింగా కాలనీ, తర్వాత ఉమేష్ చంద్ర సెంటర్, తర్వాత చాకల చెరువు, తర్వాత శివాజీ చౌక్, సో గాంధీ చౌక్, ఇలాంటి ఒక 7 to 8 ప్లేసెస్ని ఈవెన్ మనకంటే బాపట్ల నుంచి వస్తున్నది, తర్వాత మనకి తాడేపల్లి మంగళగిరి నుంచి వస్తున్నది, ఈ రేపల్లి వెళ్ళిపోతున్న రూట్ ఇదన్నీ కూడా కవర్ అవుతున్నట్టు, గుంటూరు నుంచి వచ్చినది ఆల్ రూట్స్ కవర్ అవుతున్నట్టు ఈ వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్పెషలీ 2 వీలర్స్ని కాన్సన్ట్రేట్ చేశాము. 2 వీలర్స్లో కూడా ఫస్ట్ నంబర్ ప్లేట్ లేని బైక్లు, తర్వాత ఆర్సీ బుక్ లేని బైక్లు, తర్వాత మొబైల్ స్కానింగ్ డివైసెస్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రెత్ అనలైజర్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అని చెప్పేసి మల్టిపుల్ పర్పస్ లాగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు నాకు తెలిసిన వరకు ఒక 4-5 సెంటర్ చూసిన వరకు దాదాపు ఒక 100 బైక్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఇంకా రిమైనింగ్ 2-3 సెంటర్స్లో కూడా ఇంకా 40-50 బైక్ ఇంకా 150 to 160 బైక్ సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి ఆర్సీ ఏదైనా చూపించిన వాళ్ళకి రిలీజ్ చేస్తాము. లేకపోయినప్పుడు మనం 102 కిందకి కేసు రిజిస్టర్ చేస్తాము. నంబర్ ప్లేట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు అన్నీ కూడా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఆ వెహికల్ కూడా దొంగతనం చేసిన వెహికల్గా ఉండొచ్చు, లేకపోతే
దొంగలించిన వెహికల్గా ఉండొచ్చు కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఇది ఒక కమింగ్ డేస్లో అలా కంటిన్యూ చేస్తాము. ఇది ఒక మంచి డిటరెన్స్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాము. దీంట్లో SDPO తెనాలి, తర్వాత ఈ తెనాలి సబ్ డివిజన్లో ఉన్న ఆల్ CIs అండ్ SIs, ఈవెన్ గుంటూరు నుంచి కూడా మన ట్రైనింగ్ SIs కూడా ఇవ్వడం జరిగింది. అదే కొంత CIs కూడా బయట నుంచి ఇవ్వడం జరిగింది. ఒక మాస్ వెహికల్ చెకింగ్ లాగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరకు నేను చూసిన ఒక 4-5 సెంటర్లో 100 వెహికల్స్ ఉంటాయి. ఇంకొక 2-3 సెంటర్లో ఒక 40 to 50 మ్యాక్సిమం టోటలీ ఒక 150 వెహికల్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయి. స్టాఫ్ మొత్తం దాదాపు ఒక 100 వరకు మొబిలైజ్ చేయడం జరిగింది. 100 to 110 మొబిలైజ్ చేశాం. వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 10.75 కోట్ల విలువతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్టర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. రైతు బాంధవుడు చంద్రబాబు అని, గత ప్రభుత్వంలో ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం అయ్యాయని, రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తుంది కూటమి ప్రభుత్వమే అన్నారు. రేపు ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ్ కింద నిధులు జమ చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. సామాజిక పెన్షన్దారుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 64 లక్షల మందికి 1వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం లేదన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు. వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు మరియు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి మరియు ఇరిగేషన్ అధికారులు, బట్టిప్రోలు మండల అధికారులు, బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాప్స్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీటి కూడా తీసేటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదు. కానీ ఎప్పుడు రైతు సుభిక్షంగా ఉండాలి, ప్రాంత సుభిక్షంగా ఉండాలి, ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాంతం కూడా సస్యశ్యామలం ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. గతంలో కూడా మీరు చూశారు. నదుల అనుసంధానం గురించి ఎంత చర్యలు తీసుకున్నారో ఈరోజు కూడా దానిపైన ఎప్పుడు నిత్య కృషి చేస్తూ రాబోయే తరాలకి రైతులు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు కొలాప్స్ అయిన వెంటనే అధికారి దృష్టి తీసుకెళ్ళడం, అధికారి చొరవతో సెంట్రల్ డిజైన్కి తీసుకెళ్ళడం, శంకుస్థాపన చేసిన 3 నెలల్లోనే 3 నెలల లోపే 75 రోజుల్లోనే ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి, అంటే పాజిటివ్ గవర్నెన్స్కి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. దాదాపు 10,75 లక్షల వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం. దీని ద్వారా దాదాపు 35,000 ఎకరాల ఈ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో రైతులు లబ్ధిపొందుతారు. అంటే రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి లక్ష్యంతో గవర్నమెంట్ పనిచేస్తామని చెప్పేది ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. దాంతోపాటే ఈరోజు చూస్తూ ఉంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత అన్ని రిజర్వాయర్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. రైతులకి సకాలంలో నీళ్ళంతా అందించగలుగుతా ఉన్నాం. ఏదైతే అన్నదాత సుఖీభవ మేము సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా రేపు ఎలా అయితే కేంద్రం వారి యొక్క షేర్ ఇస్తా ఉందో పూర్తిగా, ఎందుకంటే గత పాలకులు 12,500 ఇస్తా చెప్పి 7,500 ఇచ్చారు. కానీ మేము 20,000 ఇస్తాను. తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే తమాషా ప్రకారం 2,000 ఎప్పుడు ఇస్తారో అప్పుడు 5,000 కలిపి 2 విడతలు ఈ ఆయకట్టు ఉంది. ఈ ఛానల్ కింద రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కరెక్ట్ కాకపోతే సీజన్ మొదలైపోయింది వ్యవసాయం. ఈరోజు ఖచ్చితంగా ఇప్పటికల్లా మనం కనుక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే, పూర్తి చేయకపోతే ఈ 30,000 ఎకరాలు పైచిలకు రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎక్కువ దివాణం లేకుండా వదిలేస్తుండేవాళ్ళు కార్యక్రమం. మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు తీసుకెళ్తాం. మరి వారు వెంటనే మంత్రి గారు ఇవ్వటం, శాంక్షన్ ఇవ్వటం, వారు వెంటబడి వారు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా ఇవన్నీ కూడా రైతాంగం గంటలు ఈ విధంగా ఉన్నాయని చెప్పగానే అన్నీ కూడా ఎక్కడికక్కడ
ఈ పరిపాలన అనుమతులు ఇవ్వటం, దీన్ని మొదలు పెట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కూడా ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేసే అతను కూడా ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కూడా వెంటబడి మరి దీన్ని పూర్తి చేయాలి, లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు అహోరాత్రులు 3 నెలలు ఇక్కడే కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ ప్రభుత్వం చర్యలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ఇదే విధంగా ఉంటాయి. సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ఆలోచన మూడింటిని కలగలిపి ముందుకు పోయేటటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం క్రితం ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్తుంటే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటే స్పష్టమైన సంతృప్తి ప్రజల్లో కనపడుతుంది. ఉడుమల సుబ్బారెడ్డి సతీమణి ఉడుమల వెంకటరాధ జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో వెంకటరాధ కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉడుమల సిరిచందన, కొప్పుల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, రాహుల్, బాజీ, సిహెచ్ శ్రీను, నరేంద్ర, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మమ్మీ పుట్టినరోజు. ఉడుమల రాధ అన్నదానం చేస్తున్నాం. ఇవాళ మా సహోదరి ఉడుమల వెంకటరాధ పుట్టినరోజు సందర్భంగా జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో భక్త శివలింగేశ్వర అన్నదాన సమితి తరఫున కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజున మరి మనకు అత్యంత ఆప్తుడు మిత్రుడైనటువంటి ఉడుమల సుబ్బారెడ్డి గారి సతీమణి ఉడుమల రాధా గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క పిల్లలు ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి సుబ్బారెడ్డి గారు ఈ దేశంలో లేకపోయినా కానీ గతంలో కూడా అలాగే వాళ్ళ పిల్లల చేత ఇక్కడ అన్నదానం చేయించారు. మరి రాధా గారు ఎక్కడున్నా కానీ వాళ్ళ పిల్లలపైన, వాళ్ళ కుటుంబం పైన ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరి వాళ్ళ బంధువులందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం ఉంది. మరి చిన్న వయసులో పిల్లలకు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలని మరి నేర్పించడం మరి సుబ్బారెడ్డి గారి మరి మనసు చాలా గొప్పది. వేమూరు నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు మండలం, వేమూరు గ్రామం, కోడిపర్రు గ్రామం మరియు బట్టిప్రోలు మండలం, బట్టిప్రోలు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు, బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాగస్వాములు అవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పెన్షన్లు పెంచిన పెన్షన్లు జూలై నెల 1వ తారీఖున 7,000 రూపాయలతో మొదలైనటువంటి కార్యక్రమం ఇది. ఇచ్చిన హామీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీగా ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు వెంటనే చేస్తాం. పీడితుల హక్కుల కోసం వారికి న్యాయం చేకూర్చేందుకు పోరాడిన ఉద్యమకారుడు దివంగత పమిడిపాటి కోటయ్య చేసిన సేవలు నిరుపమానమని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కోటయ్య మాదిగ 53వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగ భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కోటయ్య మాదిగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఉద్యమించిన వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని, శ్రీ శివలింగ భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సేవా సమితి బృందం అధ్యక్షులు కుర్రా శ్రీను అభినందనీయులని అన్నారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు ప్రసాద్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దూరు వీరయ్య, జనసేన తెనాలి మండల ఉపాధ్యక్షులు మల్లవరపు ఆనంద్, పులే కాలనీ వాసులు శీలం ప్రసాద్, శీలం ముసలయ్య, శీలం శ్రీను, ఇంకాజీ, ప్రకాష్ రావు, ఆరిగ వెంకటేష్, తుల్లిమిల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున
ప్రముఖ ఉద్యమకారుడు, దళిత వర్గాలని సపోర్ట్ చేస్తూ ఆ హక్కుల కోసం పోరాడేటువంటి పమిడిపాటి కోటయ్య గారి 53వ జయంతి సందర్భంగా మిత్రులు, వాళ్ళ మిత్ర బృందం అంతా, మన ప్రసాద్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ అలాగే కుర్రా సీనాళ్ళు కానీ సపోర్ట్తో అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. పమిడి కోటయ్య చేసినటువంటి ఉద్యమాలు వాళ్ళ యొక్క దళితుల యొక్క హక్కుల కోసం, న్యాయం కోసం చేసేటువంటి మనం స్మరించుకోవటం. రెండోది ముఖ్యంగా అన్నం భోజనానికి తక్కువగా ఉండి ఆకలితో అల్లాడేటువంటి పేద ప్రజలకి భోజనం పెడతాం కూడా చాలా మంచిది. అన్ని దానంలో కన్నా ఉంటే అన్నదానం గొప్పదన్నటువంటి సూక్తిని నిజం చేస్తూ ఈ బృందం అంతా కూడా, ఈ ప్రసాదాలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ సినిమాలు కానీ చేయటాన్ని నేను చూస్తూ ఉంటాను. చాలా పక్క చేస్తున్నాడు ఇక్కడ ఎదురుగుండా చూసి చాలా కార్యక్రమాలు. వాళ్ళందరినీ చాలా ముఖ్యంగా నేను మా పార్టీ కూడా అభినందిస్తూ ఎలాంటి మరిన్ని చేయాలని, తర్వాత పమిడి కోట ఎక్కడుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 50 లక్షల మంది రైతులకు లబ్ధి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఏకకాలంలో వాహనాల తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 10.75 కోట్లతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్టర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.